హాయ్ ఫ్రెండ్స్, హౌ ఆర్ యూ? బాగున్నారా? నేను చాలా బాగున్నాను. అందరికీ అడ్వాన్స్ హ్యాపీ న్యూ ఇయర్. ఈరోజు 31వ తారీఖు. ఈ సంవత్సరమునకు ఇది లాస్ట్ రోజు అనమాట. ఈ సంవత్సరం మొత్తం మనం ఏమేం పనులు చేసామో, ఎలా జీవించామో అదొకసారి మరలా మనం రివెంజ్ చేసుకొని ఈ సంవత్సరంలో మనం ఏ అయితే మిస్టేక్ చేసామో ఆ మిస్టేక్లు నెక్స్ట్ సంవత్సరం అనమాట 2025 సంవత్సరంలో చెయ్యకుండా జాగ్రత్తగా మన లైఫ్ని కొనసాగించుకుందండి. అయితే రేపు న్యూ ఇయర్ ఫస్ట్గా రేపు విషయం ఏందంటే రేపు చాలామంది బాయ్స్ బ్యానర్స్ వేస్తారనమాట. అందరికీ హ్యాపీ న్యూ ఇయర్, అడ్వాన్స్ హ్యాపీ న్యూ ఇయర్ అని బ్యానర్స్ వేసి అందులో వాళ్ళ యొక్క హీరో ఉన్నాడుగా, వాళ్ళ యొక్క ఫ్యాను, ఆయన ఫోటో వేసి దానికి ఇంకా పెద్ద దండలు, పువ్వులు, డెకరేషన్ ఫుల్ చేస్తారు. అయితే విషయం ఏంటంటే నీ హీరో నీకు ఏమి చేసినోడు కాదు, ఏ రోజు నీకు ₹1 ఇచ్చినోడు కాదు, నిన్ను ఆదుకున్న వాడు కూడా కాదు. అయితే ఎవరన్నా మీ డాడీ ఉన్నాడుగా, మిని కని పెంచిన డాడీ, నిన్ను చదివించి నిన్ను ఈ స్థితిలో ఉంచి నీకు అన్నం పెట్టి నిన్ను పెంచిన డాడీ ఉన్నాడుగా, మీ నాన్నగారి ఫోటో ఒక మంచి బ్యానర్లో వేసి హీజ్ మై హీరో అని ఎవరన్నా రాసి అందరికి హ్యాపీ న్యూ ఇయర్ శుభాకాంక్షలు తెలియపరుస్తారా? అట్ట ఎవరు చేయరు. అంతే. నిజంగా రియల్ హీరో ఎవరా అంటే నా దృష్టిలో మన తల్లిదండ్రులే. మనల్ని కని పెంచి మనకి ఏ కష్టం రాకుండా ఎంత ఒటికి అన్ని విషయాలు ఆదుకొని మనకి ఇల్లు కట్టి పెట్టి మనకి పెళ్ళిళ్ళు చేసి ఆయన ఎన్ని కష్టాలు పడ్డాడో మనకు తెలియదు. ఎన్నో కష్టాలు పడి ఉంటాడు. అసమంటి వాళ్ళని మనం పట్టించుకో, వాళ్ళని చీపుగా చూస్తాం. సినిమా రిలీజ్ అంటే అసలు ఆ బెనిఫిట్ షోకి ₹1000 ఖర్చు పెట్టిన టికెట్. ఫ్యాన్ అంట, ఫ్యాను దేనికి ఫ్యాను? వాళ్ళకన్నా ముందు నీ తండ్రిని హీరోగా చూసుకోవటం అది చేయాలి మనం. వీళ్ళందరికన్నా మన తండ్రిని హీరోగా చూసుకోవాలన్నమాట. అది చెయ్యం. అన్నీ అనవసరమైన విషయాలు చేస్తూ ఉంటాం, ఉపయోగపడే విషయాలు చేయనమాట. కాబట్టి గమనించండి, రేపటి రోజు న్యూ ఇయర్ ఎవరన్నా ఇలా చేస్తే బాగుండు కదా. తల్లిదండ్రులు ఫోటో వేసి ఈజ్ మై ఫ్యామిలీ, ఈజ్ మై హీరో, మా రియల్ హీరో ఏనే, మా కన్న తండ్రి అని ఎవరన్నా వేసి శుభాకాంక్షలు తెలియపరుస్తారా? అట్లా ఎవరు తెలియపరచరు. ఈ సినిమాలో హీరోల్ని అది ఇది ఎలాగా హీరోల కోసం ఎదుటి వాళ్ళ మీద తగాదని ఆడతారు. అవసరమైతే కొన్ని విషయాలు కూడా జరిగినట్టుండే. ఈ హీరోల మధ్య, ఫ్యాన్స్ మధ్య గొడవలు, కొట్టుకోవటం, తన్నుకోవటం జరిగినట్టు కూడా ఉండే కదా ఆల్రెడీ. అలా చేస్తాం. కానీ మన బంధువులు, మన తల్లిదండ్రులు, మన బాబాయిలు మనల్ని ఇంతోటికి ఎవరైతే పెంచారో వాళ్ళని మన హీరోగా చూడడం, అసలు గుర్తుపెట్టుకోం కూడా. అలా చేస్తాం. సరేనా? అయితే రేపు న్యూ ఇయర్ కాబట్టి అందరికీ అడ్వాన్స్ హ్యాపీ న్యూ ఇయర్. మీరు ఎవరన్నా నా యొక్క ఛానల్ చూస్తుంటే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. నా వీడియోలన్నీ సోషల్ ఈ యొక్క ఇప్పుడున్న పరిస్థితుల్లో ఏమేమి జరుగుతున్నాయి, మనం ఎలాగా ఏమి మిస్టేక్లు చేస్తున్నాం, ఏ విషయాలు తప్పులు చేస్తున్నాం అనే కంటెంట్ మీద నా వీడియోలు వస్తాయి ఫ్రెండ్స్. గమనించండి. మీరు ఆల్రెడీ నా షార్ట్ వీడియోలను చెక్ చేసుకోండి. అన్నీ ఇప్పుడున్న పరిస్థితుల్లో మనం ఎలా జీవిస్తున్నాం, ఏం తప్పులు చేస్తున్నాం, మనం అనవసరమైన వాటి కొరకు పరిగెడుతున్నాం, ఉపయోగపడే వాటికి పరిగెడుతున్నా, అనవసరమైనవి చూస్తున్నాం. ఈ కంటెంట్ మీదే నా యొక్క వీడియోలు ఉంటాయి. దయచేసి ఎవరైనా కొత్త వాళ్ళు చూస్తుంటే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. అందరికీ మరొకసారి హ్యాపీ న్యూ ఇయర్.